హాయ్ అండి. వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఇది కాబూలి శనగలు అలాగే కొమ్ము శనగలు ఉంటాయి కదండీ. సో ఈ 2 కలిపి మీకు వడలు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్‌కి తగిన విధంగా కారానికి పచ్చిమిరపకాయలు అలాగే అల్లం యాడ్ చేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత చూసారా మనకి ఈ విధంగా వచ్చింది పిండి. నేను కొంచెం కూడా ఎక్కడ ఒక డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయకుండా చేశానండి. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు అలాగే సాల్ట్ యాడ్ చేసేటప్పటికి కొంచెం ఎలాగైనా మెత్తపడుతుందనమాట. సో ఈ విధంగా గట్టిగా చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి. పుదీనా కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అలాగే ఒక స్పూను జీలకర్ర, టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను వరిపిండి యాడ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే వరిపిండి యాడ్ చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా ఇప్పుడు ఎంత మెత్తగా అయిందో. మనం ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఇది చక్కగా మెత్తగా అయిపోతుందండి. మనం ఫస్టే వాటర్ వేసుకుంటే కనుక ఈ టెక్స్చర్ అనేది రాదు, చక్కగా మనకి చేసుకోవడానికి బాగా వస్తుంది అనమాట. అందుకే ఫస్ట్ వేసుకునేటప్పుడు వాటర్ వేసుకోకుండా యాడ్ చేసుకుంటే మనకి చక్కగా ఈ టైంకి ఇలాగా మనకి కట్లెట్లా ఫామ్ అవుతుంది అనమాట. చట్నీ కోసం అండి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ పెట్టుకుని ఇందులో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద టమాటో, ఒక పెద్ద ఆనియన్, కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా. ఇవన్నీ కూడా కొంచెం బాగా మగ్గిపోవాలంటే పేస్ట్ లాగా రెడీ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను చిన్నపిల్లలు కాబట్టి 2 యాడ్ చేశాను. ఇదంతా బాగా కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని మగ్గపెట్టేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే చట్నీ అనేది ఇలా మూత పెట్టేసుకుని మగ్గపెట్టేసుకోవాలండి. పిండిని ఈ విధంగా బాల్స్ కింద చేసుకుని ఈ విధంగా 2 మన అరచేతులు పెట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి. వీటిని మనం ఫ్రై చేసి చూద్దాం. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఇందులో విడిచి పెట్టేసుకోవాలండి. చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. చట్నీ కూడా మనకి ఇది చల్లారి పెట్టేసుకోవాలండి. చల్లారి పెట్టుకుని మిక్సీ పెట్టేసుకోవాలి అంతే. ఫస్ట్ వాయి వేయించేసుకున్నానండి. చట్నీలో చిన్న బెల్లం ముక్క, వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టేసుకోవాలి. ఫైనల్గా వడలు అయితే ప్రిపేర్ అయ్యాయండి. సో చూసారు కదా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.